ఎప్పటిలాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 335తో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్స్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మీరు OnePlus 8 లాంచ్ చేసింది కదా రీసెంట్గా, దానికి సంబంధించినటువంటి ప్రైస్ ఏమనుకుంటున్నారు? ఓవర్ ప్రైస్డా, అండర్ ప్రైస్డా, లేదా బిలో ప్రైస్డా? అంటే దానికంటే తక్కువ ప్రైస్కి వాళ్ళు కోట్ చేశారని అడిగితే ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్ ఇది కరెక్ట్ ప్రైస్ కాదు, ఓవర్ ప్రైస్డ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే 3% ఎస్ ఇది నార్మల్ ప్రైజే, ఓవర్ ప్రైస్ అయితే ఏం కాదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక 1% ఆఫ్ ద యూజర్స్, అరౌండ్ 1.2% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓవర్ ప్రైస్ కాకుండా లోయర్ ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే కనుక 100% ఇది ఓవర్ ప్రైస్డే. అరౌండ్ మన ఇండియాలో అరౌండ్ 45K మధ్యలో పెట్టుంటే బాగుండేదని నా ఆలోచన. ఏకంగా వీళ్ళు వచ్చినప్పటికీ మనకి 53,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇదే బాటలో యాపిల్ కూడా పయనిస్తుందా? యాపిల్ ఈరోజు iPhone SE 2 2020 అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీని బేస్ వేరియంట్ అయినటువంటి ప్రైస్ అంటే 3GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని పెద్దగా మార్పులు ఏం చేయకుండా ఓన్లీ ప్రాసెసర్ని వీళ్ళు అప్గ్రేడ్ కింద మన ముందు తీసుకొచ్చారు. దీన్ని ఏకంగా 42,500 రూపాయలకు మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రైస్ మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus మొన్న 8 సిరీస్లో 8 Pro మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈరోజు వీళ్ళు చైనాలో ఒక ఈవెంట్లో మరొక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మేబీ మొన్న లాంచ్ చేసినటువంటి OnePlus 8 Proనే ఇక్కడ రీడిజైన్ వర్షన్ కింద లాంచ్ చేస్తున్నారా, లేదా 8 సిరీస్లోనే సరికొత్త మొబైల్ ఫోన్ అదేనంటే ఆల్రెడీ మనకు రూమర్లో వచ్చినటువంటి OnePlus 8Z కానీ లేదా OnePlus 8 Lite కానీ లాంచ్ చేస్తున్నారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. ఇకపోతే OnePlus Z Lite లేదా OnePlus Lite అని ఎందుకన్నానంటే, ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లేలో మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే రావడం జరుగుతుంది. వేర్ ప్రీవియస్లీ OnePlus 8 Proలో వచ్చినప్పటికీ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ పంచ్ హోల్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు OnePlus Z Liteని లేదన్నట్లయితే OnePlus Liteని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 120 Hz అని చెప్పి రాస్తుంది, కానీ ఇది రిఫ్రెష్ రేటా లేదా టచ్ రెస్పాన్స్ రేటా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఇకపోతే ఇది వచ్చినప్పటికీ మనకి 5G మొబైల్ ఫోన్ కావటం ఇక్కడ విశిష్టతను సంతరించుకుంది. మేబీ మీడియాటెక్కి సంబంధించిన డైమెన్సిటీ 1000 సిరీస్ ప్రాసెసర్తో లేదు అన్నట్లయితే కనుక 800 సిరీస్ ప్రాసెసర్తో ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ నుంచి మనం చాలా కాలం నుంచి ఎదురు చూసినటువంటి iPhone SE 2020 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు వీళ్ళు ఇండియాలో అలాగే నిన్న రాత్రి యూఎస్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే iPhone 8 డిజైన్ ఏదైతే ఉందో సేమ్ సిమిలర్గా మనకి ఇది రావడం జరుగుతుంది. పెద్ద పెద్ద బ్రెజల్స్తో, టచ్ ఐడి తోటి అండ్ రేర్ సింగిల్ కెమెరా ఫ్రంట్ కూడా మనకి సింగిల్ కెమెరాతో రావడం ఇందులో విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి రీసెంట్గా iPhone 11 సిరీస్లో వాడినటువంటి A13 బయోనిక్ చిప్ని యూజ్ చేశారు. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ని 42,500 రూపాయలకి, అలాగే 3+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 47,500 రూపాయలకి, అలాగే దీంట్లోనే 3+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 58,000 రూపాయలకి అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంత్ 17వ తారీఖు నుంచి యూఎస్లో అలాగే ఇండియాలో అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. అలాగే 24th నుంచి మొట్టమొదటి సేల్ అయితే తీసుకొస్తున్నారు. మేబీ మన ఇండియాలో లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మన ఇండియాలోకి సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి హువావీ సంస్థ దగ్గర నుంచి అండి. హువావీ రీసెంట్గా మన ముందుకి చైనాలో లాంచ్ చేసినటువంటి హువావీ P40 సిరీస్ మనందరికీ తెలిసిందే. ఇక ఈ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ఇండియాలో అనౌన్స్ చేయబోతున్నారు. అఫీషియల్గా మన ఇండియన్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని టీజ్ చేయడంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి హువావీ FreeBuds 3ని కూడా అఫీషియల్గా టీజ్ చేయడం ఇందులో విశేషాన్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. చూద్దాం హువావీ కంపెనీ మన ఇండియాలో వీళ్ళు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే వాళ్ళ హాంగ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తారా లేదన్నట్లయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తారా అనే దాని గురించి. ఇకపోతే దీని ప్రైస్ కూడా మనకు కొంచెం హైక్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi రేపొద్దున మన ముందుకి మరొక IoT ప్రోడక్ట్ని అయితే తీసుకొని రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీళ్ళు ఒక చిన్న షార్ట్ వీడియోని
అయితే టీస్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రోబో మనకు పోవడం జరుగుతుంది. అంటే ఒక చిన్న రౌండ్ షేప్డ్ రోబో క్లీనర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ ఏఐ బేస్డ్ ఫ్లోర్ క్లీనర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంఐఏ రోబోట్ అనేటువంటి పేరుతోటి, రోబో వాక్యూమ్ క్లీనర్ అనేటువంటి పేరుతోటి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. అరౌండ్ 1.5 year బ్యాకే లాంచ్ చేశారు. సో దీన్ని ఎట్టకేలకు మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. చైనాలో వచ్చినప్పటికే సుమారుగా 7,500 8,000 రూపాయలకు లాంచ్ చేశారు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అదే ప్రైస్ ట్యాగ్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. మేబీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాంసంగ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి శాంసంగ్ 192 మెగాపిక్సెల్ సెన్సార్తో కూడినటువంటి మొబైల్ ఫోన్ని అతి త్వరలో మనం ఒప్పో ద్వారా చూడబోతున్నాం. ఈరోజు దీని ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఒక ఇమేజ్ మనకి ఆన్లైన్లో దర్శనం అవడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లర్ చేశారు. కాకపోతే ఇక్కడ 192 మెగాపిక్సెల్ని యూస్ చేస్తూ క్యాప్చర్ చేసేటువంటి డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి హైలైట్గా నిలబడుతుంది. చూద్దాం ఈసారి ఒప్పో ఏ మోడల్లో ఈ 192 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొస్తుంది అనే దాని గురించి అయితే. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. మొన్న మనం ఆల్రెడీ టెక్ న్యూస్లో చెప్పుకున్నాం ఈసారి యాపిల్ నుంచి మనకి కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే రాబోవు అని చెప్పి. ప్రీవియస్లీ మీరు చూసారంటే అన్నిటిలో కూడా మనకి ఐఫోన్ 6 నుంచి కర్వ్డ్ డిస్ప్లేస్ని యూస్ చేశారు. 2.5D కర్వ్డ్ గ్లాసెస్. ఈసారి మనకి 2.0 నార్మల్ ఫ్లాట్ స్క్రీన్ గ్లాసెస్ని అయితే యూస్ చేస్తున్నారు అన్నటువంటి విషయం అయితే మనకు తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక డిజైన్ ఈరోజు లీక్ అవడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా చూసారు అన్నట్లయితే ఈసారి ఐఫోన్ 12 ఏదైతే ఉందో మనకి బాక్స్ షేప్డ్ డిజైన్తో రాబోతుంది. ఏదైతే ప్రీవియస్లీ మీకు ఐఫోన్ 5 SE కావచ్చు, లేదా ఐఫోన్ 5S కావచ్చు, 5 కావచ్చు, ఐఫోన్ 4S కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా అయితే వచ్చినా సేమ్ అదే విధంగా బాక్స్డ్ షేప్ డిజైన్ తోటి ఈసారి మనకి ఐఫోన్ 12 లేదా 12 Pro లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి డిజైన్ అయితే నాకు ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. ఈసారి గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మీకు ఆండ్రాయిడ్ 1 లేదా గూగుల్ గో మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాటన్నిటిలో కాల్ రికార్డ్ కోసం మీరు ఖచ్చితంగా వేరే థర్డ్ పార్టీ యాప్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్బిల్ట్ ఈ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే మనకు రాదు. ఈసారి గూగుల్ వాళ్ళ ఆండ్రాయిడ్ 1 ఫోన్స్ అన్నిటిలో కూడా డిఫాల్ట్గా గూగుల్ ఫోన్ కాల్ యాప్లోనే కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి మొదటి అప్డేట్ ఈరోజు నోకియాలో 7 సిరీస్ మొబైల్ ఫోన్స్కి అయితే విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు గూగుల్ ఫోన్ యాప్ ఏదైతే ఉందో మనకి వర్షన్ 43లో వస్తే ఈసారి ఈ 44లో ఈ కాల్ రికార్డింగ్ ఆప్షన్ని మనకి ఇచ్చారు. ఇదే కాదు, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ సెట్టింగ్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. నాకైతే పర్సనల్గా స్టాక్ ఆండ్రాయిడ్ చాలా ఇష్టం, కానీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కోసమే నేను ఈ స్టాక్ ఆండ్రాయిడ్స్ని స్కిప్ చేయమంటాను. సో ఈ ఫీచర్ని కూడా ఇందులో ఇస్తున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నుబియా సంస్థ దగ్గర నుంచి అండి. నుబియా రెడ్ మ్యాజిక్ 5G ఈ మొబైల్ ఫోన్ అయితే మనందరికీ తెలిసిన ఆల్రెడీ వీళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. కానీ దీంతో పాటు అనౌన్స్ చేసినటువంటి ఛార్జర్ని మాత్రం వీళ్ళు లాంచ్ చేయలేదు. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఛార్జర్ని కంపెనీ రివీల్ చేసి సేల్లో కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది వచ్చినప్పటికీ మనకి 60 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటుగా ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 2 Type-C అంటే పీడీ ఛార్జింగ్ అని అంటాము. సో 2 పీడీ ఛార్జింగ్ పోర్ట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తారు Type-C తోటి. అలాగే మరొకటి USB Type-A కనెక్టివిటీ మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు చూసారంటే పీడీ ఛార్జ్ ద్వారా 65 watts, అలాగే మరొక ఛార్జర్ పీడీ ఛార్జర్ ద్వారా మీకు వచ్చినప్పటికే రెగ్యులర్ 30 watts, అలాగే పోర్ట్ వచ్చినప్పటికీ మనకి 24 wattsకి సంబంధించినటువంటి USB Type-A అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 139 యువాన్స్కి అఫీషియల్గా చైనాలో లాంచ్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1,500 రూపాయలు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. శాంసంగ్ ఎట్టకేలకి వాళ్ళ ఓన్ 5G మైక్రోవేవ్స్ మీద రీసెర్చ్ చేస్తూ వాళ్ళ డివైజెస్ అన్నిటినీ టెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పటిదాకా వరల్డ్లో లేనటువంటి విధంగా హై స్పీడ్ 5G డేటా ట్రాన్స్ఫరింగ్ రేట్ని అయితే శాంసంగ్ మొబైల్ ఫోన్స్ నమోదు చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే హైయెస్ట్ డౌన్లోడ్ స్పీడ్ 8.5 Gbps డౌన్లోడ్ స్పీడ్, అలాగే హైయెస్ట్ అప్లోడ్ స్పీడ్ ఏదైతే ఉందో 4.5 Gbps స్పీడ్ని ఇవి అచీవ్ చేయడం మరొక విశేషమని చెప్పుకోవచ్చు. ఇవి సక్సెస్ అయినాయి కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి శాంసంగ్ నుంచి వచ్చేటువంటి అన్ని 5G మొబైల్ ఫోన్స్లో ఇదే మైక్రోవేవ్స్ ద్వారా రేడియేషన్ అనేటువంటి చిప్స్ని యూజ్ చేస్తూ వీళ్ళు మన మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద శాంసంగ్ కంపెనీ. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఈ కామర్స్ వెబ్సైట్ దగ్గర నుంచి అండి. లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ కామర్స్ వెబ్సైట్ని కూడా క్లోజ్ చేశారు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక ఈ మంత్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 21st నుంచి కొంత సడలింపులతోటి మనకి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయాల్ని
విక్రయాలని చెల్లించవచ్చు, విక్రయాలని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ని ప్రొడ్యూస్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో వీటిని బేస్ చేసుకొని అఫీషియల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఆల్మోస్ట్ అన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ కూడా ఇప్పటిదాకా మీకు గ్రోసరీస్ మాత్రమే డెలివరీ చేస్తున్నాయి, ఇక పైన అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ 21st నుంచి. ఈ 21st నుంచి అయితే మనకి సేల్ స్టార్ట్ అయినాయి. అండ్ ప్రీవియస్గా ఎవరైతే ఆర్డర్స్ చేస్తున్నారో వాళ్ళందరి డెలివరీస్ కూడా ఇప్పుడే మనకి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఐకు సంస్థ దగ్గర నుంచి అండి. ఐకు నియో 3 మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ఇండియాలో రాబోతుంది. దీని విషయం అయితే మనందరికీ తెలిసిందే. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, అలాగే UFS 3.1 స్టోరేజ్ మెమరీ, అలాగే 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేసేటువంటి డిస్ప్లేతో మన ముందుకు వస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక దీంట్లోనే మరొక ప్రో సిరీస్ వేరియంట్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి IMEI డేటాబేస్ లిస్టింగ్లో ఈ మోడల్ నెంబర్ ఇక్కడ రికగ్నైజ్ కావటం మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు ప్రో సిరీస్లో వచ్చేటప్పటికే మనకి AMOLED స్క్రీన్తో డిస్ప్లేని తీసుకొచ్చి ఇందులో నియో సిరీస్లో ఏదైతే ఉందో మనకి IPS డిస్ప్లేలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ బై ద బై 2 ఫోన్స్ కూడా మనకి 865 ప్రాసెసర్స్తోనే రాబోతున్నాయి. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఫేస్బుక్ అలాగే రిలయన్స్ సంస్థల దగ్గర నుంచి అండి. ఈ రెండింటి యొక్క కొలాబరేషన్ తోటి అతి త్వరలో మన ఇండియాలో ఒక యాప్ని అయితే రాబోతుందంట. సో ఏదైతే చైనాలో వీచాట్ అనేటువంటి పేరుతో ఒక యాప్ ఉందో, సో వీచాట్ అనేది బేసిక్గా మీరు చూసారన్నట్లయితే మనం వాట్సాప్ ఎలా అయితే వాడతామో అలాగే, కాకపోతే దాని ద్వారా మీరు డబ్బులు సెండ్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఆన్లైన్ షోస్ని బుక్ చేసుకోవచ్చు, మూవీ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చాట్ చేయొచ్చు, న్యూస్, డిబేట్స్ ఇవన్నీ కూడా మనం ఒక్క సింగిల్ యాప్లో ఏ విధంగా అయితే చైనాలో చూస్తున్నామో సేమ్ అదే విధంగా మన ఇండియాలో కూడా వీళ్ళిద్దరు సంయుక్తంతో ఒక యాప్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసారో అన్నట్లయితే కనుక ఇన్ ఫ్యూచర్లో మనకి వాట్సాప్కి తలదన్నేలాగా ఒక యాప్ని అయితే రాబోతుందని చెప్పి అనిపిస్తుంది. కానీ వాట్సాప్ కూడా ఫేస్బుక్దే కాబట్టి ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్సాప్ని తలదన్నేలాగా మనకి ఇప్పటికీ కూడా ఒక యాప్ అయితే రాదనే నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.